కేరళ నర్సు నిమిషప్రియ విషయంలో విదేశాంగ శాఖ యత్నాలు ఫలిస్తున్నాయి. యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. యెమెన్ అధికారులతో భారత విదేశాంగ సంప్రదింపులు జరుపుతోంది. రేపు నిమిషప్రియకు యెమెన్ దేశంలో ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. భారత విదేశాంగ దౌత్యంతో ప్రస్తుతానికి ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. చివరి క్షణంలో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యెమెన్లో ఓ వ్యక్తిని చంపిన కేసులో నిమిషప్రియకు 2017లో మరణశిక్ష పడింది. యెమెన్లో తాను తీవ్ర చిత్రహింసలకు గురయ్యారని, తన వ్యాపార భాగస్వామి తన పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు అతనికి మత్తుమందు ఇచ్చానని నిమిష చెబుతోంది. అయితే మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో ఆయన మరణించాడని తేలింది. ఈ కేసులో చివరిగా మిగిలిన ఆశ బ్లడ్ మనీ ఒకటే. షరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే బాధితుడి కుటుంబానికి 1 మిలియన్ అంటే 8.3 కోట్లు చెల్లించేందుకు నిమిష కుటుంబం అంగీకరించింది. కానీ అవతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిష అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉరిశిక్ష రద్దుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది.